నమస్తే, నేను మీ రాజు. మదర్ డైరీకి డైరెక్టర్గా వెళ్ళడానికి రైతులను మెప్పించి ఒప్పించి మదర్ డైరీ కష్టాలను తీర్చాలి, రైతుల కష్టాలను తీర్చాలని చాలా కోరికతోని అందులోకి వెళ్ళినటువంటి ప్రస్తుత మదర్ డైరీ డైరెక్టర్ సందిల్ల భాస్కర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మదర్ డైరీ ప్రస్తుత పరిస్థితి ఏందనేది తెలుసుకోవడానికి నేను వారిని సంప్రదించాను. దానికి సంబంధించి అసలు ఎట్లా ఉంది అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏందన్నా, మదర్ డైరీకి సంబంధించి ప్రస్తుతం రైతులకు కొంత బాకీ ఉన్నారు, కొన్ని నెలల నుంచి వెళ్ళి ఇవ్వలేదంటే మీ ఎలక్షన్ ముందు జరిగిన మాట ఇది. ఈరోజు ఏందన్న పరిస్థితి? వాస్తవానికి మన ఎన్నికల ముందు నుంచి కూడా ప్రతి సొసైటీకి 4 బిల్లులు బాకీ ఉండే. ఓకే, 4 బిల్లులు బాకీ ఉన్నాం. ఆ బాకీల సంగతి ఏందని చెప్పేసి మనం చాలాసార్లు అడగడం జరిగింది, అడిగే ప్రయత్నం 1 ఇయర్ నుంచి చేసినాం. అయితే ఆ రోజున్న 4 బిల్లుల రూపాయలు 20 కోట్ల రూపాయలు సమ్ అంతే. 20 కోట్లు మనం అప్పుడున్న పొజిషన్లో 20 కోట్లు బాకీ ఉన్నాం. ఓకే, ఈ రోజు స్టిల్ కూడా అదే 23 కోట్ల రూపాయలు మనం బాకీ ఉన్నాం సొసైటీస్. కాకపోతే నెంబర్స్ పెరిగినాయి, బిల్లుల సంఖ్య పెరిగింది, బిల్లులు మాత్రం ఇవ్వాల్సింది 23 కోట్లు. ఎందుకు నెంబర్ పెరిగిందంటే పాలు మనకు తగ్గినాయి, మనకు ఇస్తలేరు కాబట్టి రైతులు మనం బిల్లులు ఇస్తలేం కాబట్టి పక్కదారులు ప్రైవేట్ డైరీల సైడ్ వెళ్ళిపోయి ఈరోజు పాలు చాలా తక్కువ వస్తున్నాయి సొసైటీస్కి. అసలు అంటే ఇంత పోరాటం చేస్తున్నా, ఇంత ఇష్యూ జరుగుతున్నా రైతులకు డబ్బులు ఇస్తలేరంటే అసలు మదర్ డైరీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏందన్నా? దాని ఆస్తులు ఎంత, దాని అప్పులు ఎంత? అయితే మదర్ డైరీ మన సుఖేందర్ రెడ్డి గారు మనకు ఏంటంటే నార్మల్ డైరీగా, నల్గొండ రంగారెడ్డి డైరీగా మనకు గవర్నమెంట్ విజయాలకు వెళ్ళి మనం బయటకు వచ్చి మనం ఒక పాలక మండలిగా, ఒక బైలా ప్రకారం ఒక కోఆపరేటివ్ సెక్టార్గా, సహకార సంఘాలుగా ఏర్పడి మనల్ని మనమే పాలించుకొని ఒక బైలా, దీనికి ఒక బైలా క్రియేట్ చేసుకుని ఆ బైలా అనుకూలంగా అందులో పనిచేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు చాలా బ్రహ్మాండంగా మరి మదర్ డైరీ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు జరిగింది. అయితే నడిచే క్రమంలో అనేక విధ్వంసాలు జరిగినాయి. అంటే ఆర్థికంగా దాని సైడ్ అడ్మినిస్ట్రేషన్ సైడు ఎవరు దాన్ని పట్టించుకోక వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, బిల్లులు పోతున్నాయి, బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తుండు, జరుగుతుంది. ఇట్లా 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 వస్తున్నది. వచ్చే క్రమంలో మరి ఇప్పటికీ సుమారు 70 కోట్ల రూపాయలు మనము అన్ని విధాలుగా ప్రొడ్యూసర్స్కి, బ్యాంకర్స్కి, కొన్ని ఫర్ముల వాళ్ళకి, ఇంకా కొంత మన ఇంకో వేరే బ్యాంకుకు డబ్బులు బాకీ ఉన్నాం. 65 నుంచి 70 కోట్ల రూపాయల బాకీ ఉంది. మదర్ డైరీ కట్టెలు సప్లై చేసిన వాళ్ళకి కూడా పైసలు ఇవ్వాలన్నట్టుగా. అవును, పొయ్యిల కట్టెలు సప్లై చేసిన వాళ్ళు కూడా బాకీ ఉన్నారంట. అవును, అంటే ఆర్థిక పరిస్థితి బాగా కుండుపడిపోయింది. మనం ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలనే కూడా డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు. బ్యాంకు సంబంధించినటువంటి లోన్లు ఏమైనా తీసుకుందామంటే బ్యాంకు నుంచి మనకు రావట్లేదు, అమౌంట్ రావట్లేదు. ఎందుకంటే ఈ సంస్థ రోజు రోజు దినదిన గండంగా మారింది. మేము ఇద్దామా వద్దా వీళ్ళకన్నా ఆలోచనతో బ్యాంకు వాళ్ళు వెనక్కి తగ్గడం వల్ల మనకు ఎవరికి డబ్బులు ఇవ్వలేకపోతుంది. ఒకటన్నా, బ్యాంకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారనేది మీరు చెప్తున్నమాట. మరి గతంలో ఉన్న చైర్మన్లు అదే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చినారు. ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బ్యాంక్ ఎందుకు ఇస్తలేదు మీకు? అంటే బ్యాంకు మనము లోన్ తెచ్చుకోవాలి, మనం ఓడి ఉంటే స్టాక్ అన్న చూపెట్టాలి, లేకుంటే వాళ్ళ అకౌంట్లో మన బ్యాలెన్స్ అన్న మనం అకౌంట్ ఆపరేట్ చేస్తాం, వాళ్ళ బ్యాంకులో క్యాష్ అన్న చూపెట్టాలి. ఇక్కడ మన దగ్గర పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇక్కడ స్టాక్ లేదు, అకౌంట్లో క్యాష్ లేదు, కాబట్టి వాళ్ళు పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గడం జరిగింది. అయితే మనకున్న సమాచారం ఏంటంటే అసలు దీనికి బ్యాంకు డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం గతంలో చైర్మన్గా చేసిన శ్రీకర్ రెడ్డి గారు లాస్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయిండు. మిగతా అందరు చైర్మన్లు శ్రీకర్ రెడ్డి గారితో సహా బ్యాంకుల అప్పులు తెచ్చే రైతులకు పాల బిల్లులు ఇచ్చిర్రు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చిర్రు. వారు ఎప్పుడైతే లాస్ డిక్లేర్ చేసిపోయారో గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్యాంకులు డబ్బులు అప్పు ఇవ్వట్లేదు. ఎందుకంటే శ్రీకర్ రెడ్డి గారు లాస్ డిక్లేర్ చేసిండు అనేది. ఇది వాస్తవం అన్న? అసలు ఏంది? అయితే ఇలా పోయిన చైర్మన్ గారు దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా వ్యవస్థ ఇది ఎక్కడో దగ్గర మనం చెక్ పెట్టకుంటే ఇంకా
పెద్ద ఎత్తున లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే ఆనాడున్న పరిస్థితులను బట్టి జరిగిన వాస్తవాలను చైర్మన్ గారు బయటపెట్టి పోవడం జరిగింది. దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము మొత్తం అన్న ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినయో రైతులకి ఎంత అప్పు ఉంటుందన్న మదర్ డైరీకి? 60 కోట్ల నుంచి 70 కోట్ల మధ్యలో ఈరోజు ఉన్నది. 70 సుమారు 70. ఆస్తులు ఎంత ఉంటాయన్న? ఆస్తులు సుమారు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల మధ్యలో ఆస్తులు మరి సంపాదించడం జరిగింది. మరి ఇప్పుడు 2000 కోట్ల ఆస్తులు ఉన్న మదర్ డైరీ, అదే కదా 75 కోట్లకి ఎందుకు ఇంత లాస్ చేసి? అంటే కొన్ని ఆస్తులేమో ఫెడరేషన్లో విజయాకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కొన్ని ఆస్తులు మనం సొంతంగా నార్మల్ నల్గొండ రంగారెడ్డి డైరీ సంపాదించినవి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు కొన్ని దగ్గర తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవి మన చేతిలో లేవు. అమ్ముదామన్నా ఏం చేద్దామన్నా మన దగ్గర లేవు ఇప్పుడు ప్రస్తుతం. అది పరిస్థితి. అందుకే ఆస్తులున్నా ఈరోజు కొన్ని మొత్తం 70 కోట్లు మనకు ఆస్తిని కూడా అమ్మలేని పరిస్థితులు ఉందని ఇప్పుడు మదర్ డైరీ. అంటే చిట్యాల భూమిలో 32 ఎకరాల భూమిని గత జనరల్ బాడీ సమావేశంలో మన ఆర్థిక పరిస్థితి బాగా వీక్ అయింది. మరి మనం బిల్స్ ఇచ్చుకోవాలన్నా మన ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఆస్తులు ఉన్నాయి కదా, మనం మంచిగా ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించడం. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మన రైతులను ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నంలో ఆస్తులు అమ్ముదామని జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తే ఆనాడు నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఆస్తులు అమ్మనీకి సరే అమ్మి మనం అందరం మళ్ళా నడిపించుకొని ఇలా నడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆస్తులు కొందామనే ఆలోచనతో సంతకాలు సుమారు 250 పైన మంది సంతకాలు కూడా పెట్టడం జరిగింది ఆస్తులు అమ్మనీకి. మీరు అప్పుడు డైరెక్టర్ ఉన్నారు? నేను డైరెక్టర్గా లేను, అప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆస్తులు అమ్మే క్రమంలో కూడా అప్పుడున్న పాలకవర్గం ఇప్పుడున్న పాలకవర్గం నేను కొత్త అని, అందులో మొన్న నేను గెలిచిన దాంట్లో నేను ఒక్కరినే కొత్త, వాళ్ళు ఇదివరకు ఉన్న వాళ్ళే కూడా ఉన్నారు. ఈ ఆస్తులు అమ్మే క్రమంలో వాళ్ళ కొన్ని అడ్డంకులు అయితే ఎదురైనాయని నేనైతే గమనించిన. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, విప్పులు, మినిస్టర్లు, ఎంపీలు వచ్చి మేము ఖచ్చితంగా మా అభ్యర్థులను గెలిపిస్తే మీకు ఆర్థిక సహాయం చేస్తాము, మీకు రావాల్సిన 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తాము, ఇంకా అవసరమైతే ఏమైనా లోన్ సహాయం మరలిప్పిస్తాము, మీకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తాము, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన డైరీని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మనం సహకరిస్తామని చెప్పారు. చెప్తే ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు? చెప్పిందా కోమటిరెడ్డి గారు, విప్పు బీర్లయ్య గారు, ఎంపీ చామల ఆనాడు ఎవరెవరు వచ్చారో వీళ్ళంతా జిల్లాలో ఉన్న ప్రముఖులు, దీనికి బాధ్యులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చెప్పారు. అందుకే సొసైటీ ప్రెసిడెంట్లు ఆ రోజు నమ్మి ఓట్లు వేసారు. ఓట్లు వేసిన దగ్గర నుంచి ఈరోజు 15 నెలలు అది జరిగి ఆ గెలుపు అయిపోయిన సంవత్సరం 12, 3 నెలలు 15 నెలలు అవుతుంది. 15 నెలల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు 11 మంది ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఉన్నారు. దీంట్లో రాజకీయ జోక్యం అవసరం లేదు. కాకపోతే ఇది అనాదిగా వస్తుంది ఏంటంటే ఏ గవర్నమెంట్ రూలింగ్ ఉంటే ఆ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లోనే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఈ 11 మంది ఈ ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే క్రమంలో మీరు మాట ఇచ్చారు. మాట ఇవ్వకుంటే ఎవరు అడగరు. వాస్తవానికి వాళ్ళు క్యాంపుల దగ్గర రాకూడదు, వచ్చిర్రు, సమాధానం చెప్పిర్రు, పోయారు. ఇచ్చిర్రు కదా మాట. ఆ మాట ప్రకారము మీరు మాట ఎందుకు తప్పిర్రు అని వీళ్ళు అడిగే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడున్న పాలకవర్గంలో పాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు మాట ఇచ్చిర్రు, దేనికోసం ఇచ్చిర్రు? వాళ్ళు పెద్దవాళ్ళు పైసలు ఇస్తామని ఇచ్చారు. ఏదో విధంగా సరే మన చట్టాలు, మ్యాక్స్ చట్టము మనది ఇవన్నీ ఉంటాయి. సహకార సంఘాలకు గవర్నమెంట్ నుంచి ఎలా రూపాయి ఇయ్యరు. మన ఆ రోజు ఇచ్చే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా, మరి ఆ రోజు ఎందుకు మోసపూరితమైన మాటలు చెప్పి మభ్య పెట్టడం జరిగింది? నేను ఇప్పుడున్న పాలకవర్గం తప్పు పట్టట్లేదు. ఇది అనాదిగా అంతకన్నా ముందు నుంచి వస్తున్నటువంటి ఇది అప్పు. కేవలం వీళ్ళు ఎక్కిన తర్వాతనే ఇన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. జితేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తున్నదే. ఇది ప్రతి చైర్మన్ ఎంతో కొంత చూపెట్టుకుంటే దిగిందే. కేవలం 15 నెలల్లో ఇన్ని కోట్లు అంటే ఎవరు నమ్మరు, చేయలేదు. నేనే చెప్తున్నా, నేను 4 నెలల నుంచి చూస్తున్నా కదా, ఎక్కడెక్కడ ఏ ఇయర్లో ఎంత పోయిందని చెప్పేసి గణాంకాలతో రికార్డు ప్రకారం ఉన్నాయి, ఎవరి పీరియడ్లో ఎంత పోయినాయి. కాకపోతే వీళ్ళకి అధికారం ఇచ్చినాం కదా, అధికారం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అనేటువంటి బాధ తప్ప ఇంకోటి ఏం లేదు. అది ఒకటన్నా. సరే, గత కాలం పోయింది అంటే సరే, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో వాస్తవంగా మీకు సంబంధము లేవు ఇవేవి కూడా. ఎందుకంటే
మీరు దాంట్లోకి పోయి దాదాపు ఒక 3-4 నెలలు స్వల్పకాలం కాబట్టి ఈ ఆస్తులైనా అప్పులైనా దానికి సంబంధించి నష్టాలైనా కూడా మీకు తెలియకుండా జరిగినాయి టోటల్. కానీ ఈరోజు మీరు యాజ్ ఎ డైరెక్టర్గా వన్ ఆఫ్ ది మెంబర్, అందులో మీ మీద కూడా బాధ్యత ఉంది. మరి మీరు ఒక్కరోజన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాము, మంత్రి గారి దగ్గరికి పోదాము అని ఎమ్మెల్యేనో మంత్రినో లేకపోతే ఎంపీనో కలిసిరా అన్న మీరు మీ టీం అంతా? అయితే ఇప్పుడు నేను మొన్న గెలిచినట్టు మీరు అన్నట్టు మొన్ననే మనం గెలిచిన వీళ్ళకి ఒక 1 ఇయర్ టైం అయితే ఉంది కదా. 1 ఇయర్ టైంలో ఈ 12 నెలల కాలంలో కూడా బిల్స్ ఒకటి పోతున్నాయి. ఇది పోతుంటే మళ్ళీ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వీళ్ళకు ఇప్పుడు మన యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి దేవస్థానానికి నెయ్యి మనమే మన నార్మల్ డైరీ సప్లై చేసేది. వెళ్ళి దాని మీద కూడా పెద్ద ఫైట్ చేయాలన్నా మీ టీం అంతా. అంటే సరే అప్పుడు మీరు లేము, మరి పెద్ద ఫైట్ చేయాలి. అన్ని సంవత్సరాల టెంపుల్కున్న వ్యవస్థను డ్యామేజ్ చేస్తే లోకల్ ఎమ్మెల్యే ఆ రోజు మాట ఇచ్చింది కూడా బీర్లోనే కదా. మరి ఐలయ్య గారిని ఈ టీం అంతా ఎందుకు అడగలేను ఆ రోజు? అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళని అడిగే క్రమంలో ఫెయిల్ అయ్యారని నేను అందుకే అంటున్నా. ఓకే సరే, ఎమ్మెల్యే గారు మరి విజయ డైరీకి అప్పచెప్పేది చాలా. ఇప్పుడు ఈయన పీరియడ్లో పోతే కూడా వీళ్ళకి కూడా ఇబ్బందే కదా. వీళ్ళ పీరియడ్లో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు సరే ఏం చెప్పారో ఆగింది, అంతకన్నా ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆగింది. కేవలం ఇప్పుడు ఎందుకు విజయ డైరీకి ఈ నెయ్యి పోవాల్సి వచ్చింది? అది పోవడం వల్ల నష్టం ఏమీ లేదు. సరే, ఉన్న నెయ్యి మనం బయట అమ్ముకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ప్రాపర్గా ఒక నెయ్యి ఈ రేటుకు ఫలానా రేటు చెక్ వస్తుంది, 1 కోటి రూపాయలు వస్తాయి అంటే నేను లాభం అనట్లేదు, రొటేషన్. ఇవి వచ్చినప్పుడు కొన్ని సెంటర్లకు బిల్లులు పోయేది. అప్పుడు ఏమైందంటే ఈ బడేన్ అనేది తగ్గేది. ఇదివరకు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇదే అప్పుడు నా చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు మరి మా సొసైటీకి 4 రూపాయల ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే 4 రూపాయలు కాదు, 4 రూపాయలు ఇస్తాము, ప్రతి సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి 2 బర్రెలు కూడా ఇచ్చిరా, ఇన్సెంటివ్ ఇచ్చిరా కేసీఆర్ గారు. వీళ్ళు పోయి ప్రగతి భవన్ నుంచి ఇంటికి మళ్ళీ ఆఫీస్కి వచ్చే లోపల అందరి అకౌంట్లలో డబ్బులు టక పడ్డాయి. వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఉన్నది చేయూతని ఇవ్వకపోయా, ఉన్న ఆర్థిక వనరులు దెబ్బతీస్తే తీసుకుపోయి విజయాలు కలిపారు. ఒకే జీవో తెచ్చి నెయ్యిని తీసుకుపోయారు. 15 గారు 4 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చింది ఎవరి హయాంలో? గంగుల కృష్ణారెడ్డి గారి టైంలో. కృష్ణారెడ్డి అంటే ఆ రోజున్న మంత్రి గారు, ఆ రోజున్న సునీత మేడం ఎవరో సీఎం దగ్గర తీసుకుపోయారు, మాట్లాడారు, వెంబడే ఇచ్చేసిండు. అట్లా ఇప్పుడు అట్లా ఇవ్వకుండా ఇప్పుడు విజయ డైరీ అది ప్రభుత్వ రంగ సంస్థలో ఒక భాగము. మరి వాటికి ఈ డైరీకి సంబంధించినటువంటి ప్రధాన ఆదాయం వచ్చేదాన్ని తీసుకుపోయి వాళ్ళకి కలపడం వల్ల మీరు మాకు చేయూతను ఇవ్వనట్టే అనిపిస్తుంది కదా. అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. వీళ్ళ చేతులు ఏముంటుంది? డైరెక్టర్లు, చైర్మన్ దగ్గర, పై స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గర దాకా తీసుకుపోవాలి. ఈ విషయం ఇచ్చేది పోనీ ఇంకొంచెం తీసుకొని పోయారు. అట్లా కూడా మాకు ఇబ్బంది జరిగింది. అది దానివల్ల కూడా ఆ రోజు నెయ్యి మనకు ఉన్నప్పుడు 5 బిల్లులే ఉండే. నెయ్యి పోయిన కాడ నుంచి ఒకటెనుకొని బిల్లులు పోతూనే ఉన్నాయి. 9 బిల్లులు ఉన్నాయి ఇప్పుడు. అట్లా జితేందర్ రెడ్డి గారి హయాం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు మొత్తము నష్టాలే. అంటే మీరు ఇప్పుడు అందులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులను, అధికారులను ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఎప్పుడన్నా క్వశ్చన్ చేసేసానండి. నేను ఇప్పటికీ 4 బోర్డుల మీటింగ్ అటెండ్ అయ్యాను. సరే, ఇప్పుడు కూడా ఇంకా దాన్ని నడిపేటువంటి అది రావాలంటే మనకు బల్క్ అమౌంట్ వస్తేనే ఆ సంస్థ బ్రతికి బట్టగట్టి మళ్ళీ తిరిగి పూర్వభావం వస్తుంది. మేము కొన్ని మార్పులు చేర్పులు చేద్దాము. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? ప్రతి నెల ఇంత బడన్ ఎందుకు పడుతుంది? అసలు మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు వచ్చే ఖర్చు ఎంత, అయ్యే ఖర్చు ఎంత అని ఒకసారి వీళ్ళు పాత వాళ్ళు కూడా లెక్కలు తీసిర్రు, దాని మీద ఫైట్ చేసిర్రు. కానీ చేసే క్రమంలో ఇందులో ఏమవుతుందంటే రాజకీయ జోక్యం బాగా అయ్యి సరే మంచో చెడో ఉద్యోగస్తులను ఒకరి పీరియడ్లో కొంతమందిని, ఇంకొకరి పీరియడ్లో కొంతమందిని పెట్టుకుంటూ పోయి ఇవాళ సుమారు 600 మంది ఉద్యోగస్తులు, అందులో 500 నుంచి 600 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక భారం అని తెలిసిన వాళ్ళను ఈ మధ్యకాలంలో కొంతమందిని పర్మనెంట్ చేశారు. పర్మనెంట్ చేయడం, మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం, ఈ విధంగా ఇవ్వడం వల్ల డైరీకి 20 నుంచి 30 లక్షల రూపాయలు బడెన్ పడుతుంది. మీరు ఉద్యోగస్తులు అన్నారు కాబట్టి ఒక్క మాట అడుగుతాను. నేను వాళ్ళని తప్పు పడతలేదు, మీరేం తప్పు పడతలేరు. బట్ మనం తీసుకున్న సమాచారము డైరీకి దాదాపు 500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు. సుమారు 500 నుంచి 600. సుమారు 2 లక్షల పాలు బిజినెస్ చేసిన రోజు
అదే 500 మంది ఉద్యోగస్తులు. ఈరోజు 27,000 లీటర్ల పాలు వచ్చిన రోజు అదే ఉద్యోగస్తులు. మరి ఎందుకు అనేది మీరు ఒక్కసారి కూడా మీరు గతంలో ఉన్న వాళ్ళు ఆలోచించలేదా? ఒకటి. రెండోదన, ఒక్కొక్క ఉద్యోగస్తునికి 25,000 నుంచి వెళ్ళి ₹1,00,000 వరకు జీతం ఉంటుందంట. ఆఫీస్లో బయట కలిపి నాకున్న సమాచారం ప్రకారం 500 ఉద్యోగస్తులలో ఒక 100 మంది ఉద్యోగస్తులు ఖాళీ జీతం తీసుకొని కూర్చుంటారట. ఒక్కొక్కరికి 1,00,000 జీతం ఉంటుందట. జీతం తీసుకొని ఖాళీ కూర్చుంటారట. వాళ్ళని ముట్టుకునే అథారిటీ కూడా లేదట. ఎందుకంటే వాళ్ళను వచ్చిన చైర్మన్ అల్లా ఒక 10 మందిని తీసుకురావడము, పర్మనెంట్ చేసి వెళ్ళిపోవడం. వాస్తవమేనా ఇది? అంటే నేను చెప్పిన కదా ఇందాకనే, ఇదివరకు సంస్థ విపరీతమైనటువంటి పాలు వచ్చినప్పుడు వర్కర్స్ అవసరం ఉండే. ఆ పాలను బట్టి మనకు మార్కెట్ కూడా పెరిగింది. మార్కెట్ సైడ్ కూడా ఉద్యోగస్తులు అవసరం ఉండే. ఎక్కడికక్కడ తీసుకున్నారు. తీసుకొని ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయిందో అప్పటి నుంచి నాకు తెలిసి ఈ 15 నెలల కాలంలో ఏ ఒక్కరిని కూడా అందులో అపాయింట్ చేయలేదు. ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, అంతకు మించి మళ్ళీ చేయలేదు. నేను ఎక్కిన దగ్గర 4 నెలల నుంచి మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి కొంతమంది ఫస్ట్ ఏం చేసినంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేయాలి అంటే సుమారు 95 మందిని తీయడం జరిగింది. తీసేయడం జరిగింది. 95 మందిని తీయడం వల్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు సుమారు కొన్ని సంవత్సరాలు పనిచేసింది మన దగ్గర. కానీ తప్పలేదు, వాళ్ళని పొట్టగొట్టాలనేటువంటి ఉద్దేశం లేదు, పెట్టుకున్నాం, అయిపోయింది. తీయకుంటే మొత్తమే మునుగుతట్టుంది అని కొంచెం తీసే ప్రయత్నం చేసి 95 మందిని తీయడం జరిగింది. ఇట్లా ఎక్కడెక్కడ మనకు మిస్యూజ్ అవుతుందో, ఎక్కడెక్కడైతే మనకు ఖర్చు ఎక్కువ అవుతుందో దాన్ని రెక్టిఫైడ్ చేసి ఇక్కడ ఇంత పోతుంది, ఇక్కడ ఇంత పోతుంది అని ప్రణాళికలు వేసారు. ప్రణాళికలో కొంత భాగం ముందుకు పోయింది. ఇప్పుడు ఉద్యోగస్తులకు ₹1,60,00,000 ఇప్పుడు ప్రజెంట్ ఉంటే, ఇంత కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ₹1,75,00,000, ₹1,80,00,000, ₹1,60,00,000 పైన ఉండేది. సుమారు కొంత తగ్గించుకుంటూ వస్తున్నాం. కాకపోతే మనం పొట్టగొట్టాలంటే తీసేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కాకపోతే ఏం చేయాలంటే ఇప్పుడున్న పాలకవర్గం అందులో నేను రాకముందుకున్నటువంటిది ప్రభుత్వం నుంచి సహాయం తీసుకురాలేకపోయారు. మీరు ఉద్యోగస్తులను తీసి నష్టాలను కొంచెం తగ్గియడానికి ట్రై చేసారు. ఓకే, ఈ టైంలో నేను ఒకటి అడుగుతాను. మీరు చిన్న ఉద్యోగస్తులను తీసిరు, 97 మందిని అన్నారు. ఓకే, రైట్, మీరు సంస్థ మంచి కోసం తీసుకున్నారు నిర్ణయం. ఓకే, కానీ సంస్థలో ప్రధాన ఉద్యోగి ఎండి కృష్ణ, ఆయన షాడో చైర్మన్ అంటగన్నా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ సంస్థను భ్రష్టు పట్టించింది కృష్ణ అంట. ఒకటి మనకున్న సమాచారం. రెండోది, ఆయన కృష్ణ ఎండి ఎవరైతే ఉన్నారో సపరేట్ మార్కెటింగ్ వ్యవస్థనే పెట్టుకుందట. 2, దాంతోపాటు సరే మీరు లేరు దాంట్లో, కానీ ఒక 4 డైరెక్టర్లు ఉంటారట. రోజు సాయంత్రం హైతనగర్లో ఒక లాడ్జ్ ఉంటుందట. సాయంత్రం 5 కాగానే వాళ్ళు చెప్పిన మందు తీసుకురావాలన్నట. సాయంత్రం 10 గంటల దాకా తాగాలన్నట. ఆ బిల్లు కృష్ణకు ఫోన్ చేస్తే కట్టాలన్నట. ఎవ్రీ డే ఇది ఉంటుందట కన్నా. యాదగిరి మన ఆలేరు నియోజకవర్గం నుంచి కూడా 2 డైరెక్టర్లు ఎవ్రీడే కార్ వేసుకొని పోతారట. లేదండి, నేను గమనించిన దగ్గర నుంచి అయితే సరే మీరు ఇది అయితే కరెక్ట్ కాదు. సరే, మీటింగ్ అయినప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక డైరెక్టర్గా అందరు కలుస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ వస్తారు. కానీ ఇందులో అయితే నేను ఏకీభవించను. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, 3 నెలల నుంచి చూస్తున్నా కాబట్టి ఆ సిస్టమ్ అయితే లేదు. సరే, ఎండీగా ఆయన కొన్ని బాధ్యతలు కొందరికి లోబడి తప్పదు, పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చేయడం జరిగిందేమో నేను గమనించిన కాడి. రీసెంట్గా ఆయన తీసేసారు, కానీ ఎందుకు తీసేసారు, తొలగించారు విధుల నుంచి? అంటే ఇప్పుడు ఒకటేనండి, ఆయన పాలకవర్గానికి లోబడి పనిచేయాలి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్న పాలకవర్గం చెప్పింది ఆయన చేయాల్సింది. కొన్ని నిర్ణయాలు పాలకవర్గాన్ని నమ్మి చేయడం వల్ల ఇవాళ ఆయనకు బయట పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయన మీద కొంచెం కృష్ణ సో ఇట్లా అని చెప్పడం జరిగింది. అది నేను గమనించిన కాడికైతే ఇప్పటివరకైతే ఏం కనబడలేదు. ఇంకొకటైనా మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి గారు ఈ మధ్య చైర్మన్ల దగ్గరికి వచ్చి సంతకాలు సేకరిస్తున్నాడు అనేది ఒక సమాచారం వచ్చింది. ఎందుకు ఆ సంతకాలు దేనికోసం, అసలు ఏం జరుగుతుంది? అయితే పరిస్థితి ఏంటంటే పరిస్థితి పూర్తిగా దగ్గరకు వచ్చింది కదా, ఈ బిల్లులు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య చైర్మన్ మార్పులు, ఎండి మార్పులు, ఇవన్నీ కింద సొసైటీ అధ్యక్షులు
వీళ్ళందరూ గమనించి ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు ప్రాపర్ రెస్పాండ్ కావట్లేదు. చైర్మన్కి ఫోన్ చేస్తే నేను దిగినా అని చెప్పేసి ఆయన అనడం, కొత్త ఆయన మళ్ళీ 3-4 రోజులకి ఆయన మాట్లాడతా అని చెప్పేసి ఆయన దిగిపోవడం. ఈ మధ్యకాలంలో మరి ఎండి ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు కూడా మాకు రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పేసి కొంతమంది చైర్మన్ సొసైటీ అధ్యక్షులు మన జితేందర్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. వారు మరి పరిస్థితికి ఇట్లుంది, ఎందుకంటే మాజీ చైర్మన్ 13 సంవత్సరాలు పనిచేసిండు, వాళ్ళకి సుదీర్ఘమైన అనుభవం ఉంది కదా, మరి ఎట్లా అని చెప్పేసి ఆయన దగ్గరికి పోవడం జరిగిందంట. మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే నేను విన్నాను, వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో చెప్పారు ఇది మాకు ఎక్కడ ఎవరు కనిపిస్తలేరు కాబట్టి మేము మాజీ చైర్మన్ దగ్గర పోయినాము అని చెప్పడం జరిగింది. సంతకాల సేకరణ అనేది ఏంటంటే మనకు మరి పరిస్థితి తీవ్రతరంగా ఉంది, దీన్ని మనం నోటీస్ రూపకంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వారు చెప్తే ఎక్కడికక్కడ సొసైటీ అధ్యక్షులు అన్ని మండలాలలో ఒక 3-4 కలిసి సొసైటీ ప్రెసిడెంట్ల దగ్గరికి వచ్చి మరి పాల బిల్లులు ఇస్తలేరు కాబట్టి ఇప్పుడున్న పాలక వర్గానికి మనం నోటీస్ ఇద్దాము అని ఆ సంతకాల సేకరణ అంటే చైర్మన్లు పాలక వర్గానికి నోటీస్ అట్లా ఇవ్వచ్చా? సహకార చట్టం అంటే మెజార్టీ సభ్యులు సంతకాల సేకరణ చేసి పాల బిల్లుల విషయంలో ఒకటే ఒక ఎజెండా అంశం, పాల బిల్లులో కావాలి, పాల బిల్లు ఎందుకు ఇస్తలేరు, ఇయ్యనందుకు మీరు అలా అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళు సంతకాల సేకరణ చేపట్టారు. అందులో భాగంగా మొన్న ఎండి గారికి పోయి వీళ్ళంతా జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పోయి ఇవ్వడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నా, ఇది బయట బాగా జరిగే చర్చ, ఈ మదర్ డైరీని భ్రష్టు పట్టించిందే జితేందర్ రెడ్డి అనేది బయట టాక్. ఇప్పుడు చాలామంది చైర్మన్లు వస్తురు పోతురు, వన్ ఆఫ్ ది చైర్మన్ జితేందర్ రెడ్డి అయింది, ఆయన మాజీ చైర్మన్. ఇది దీన్ని పట్టుకొని ఏలాడు ఎందుకన్నా జితేందర్ రెడ్డి, మరి ఊకే మదర్ డైరీ మటు వాడు ఎందుకు? అంటే ఇప్పుడు చైర్మన్గా చేసిండు ఆయన, సరే ఎవరి హయాంలో వాళ్ళు చేసిర్రు, వాళ్ళు కొంత వాళ్ళ మార్కును చూపెట్టిర్రు, దిగిపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మొన్న చైర్మన్లు అందరు కలిసిపోయి మీరు ఇట్లా సమస్య ఇది ఉంది సార్ అని చెప్తే వచ్చిండు ఆయన, అంతే. ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళు కూడా బిల్లులు ఇప్పించాలనే ప్రయత్నంలోనే వాళ్ళంతా తిరుగుతున్నారు. బిల్లులు ఇప్పిస్తే సరిపోతుంది, వాళ్ళు వేరే ఆలోచన వాళ్ళకి ఏం లేదు. రైతులకు బకాయి పడ్డ బిల్లులు ఇవ్వండి, ఇస్తే సరిపోతుంది, మీరు ఇచ్చే క్రమంలో మీరు ఫెయిల్ అవుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నేను బిల్లులే కావాలంటున్నా, ఇప్పుడున్న పాలకవర్గం నేను ఉన్నా కానీ పాల బిల్లులు అయితే మస్ట్ కదా, ఖచ్చితంగా చైర్మన్లకు ఇవ్వాలి కదా. ఊళ్ళల్లో ఇప్పటికీ పాలన్నీ తగ్గిపోయినాయి, చైర్మన్లకు ఎందుకు చైర్మన్ అయినవరా అని చెప్పేసి ఊళ్ళల్లో తలకాయలు పట్టుకుంటారు. ఈ 15 నెలలు కొత్తగా అవుతారుగా, ఇప్పుడు నాది పరిస్థితికి అంతే, నేను కొత్తగా చైర్మన్ అయినా ఇచ్చిన కాంచి బిల్లులే లేవు, నాలుగుకి ఎంతో మంది ఎక్కిరు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇక వీడు ఎక్కిండు బిల్లులే వస్తలేవు, వీడు అంతకాలం ముందు వాళ్ళు మంచిగా ఇచ్చిర్రు, ఇప్పుడు నాలుగు అంతే అవుతుంది. వాళ్ళకి తెలియదు కదా అసలు పరిస్థితి. నేను కూడా బిల్లులు కావాలనే అంటున్నా, అందులో నేను బిల్లులు కావాలి, ఎవరు కూడా బిల్లులు కావాలంటారు. ఇచ్చేవాళ్ళు ఎవరున్నా వాళ్ళకి మద్దతు పలుకుతాము. ప్రభాకర్ రెడ్డి గారు ఇస్తా అన్నాడు, వాళ్ళ దాంట్లోనే మద్దతు పలికినాం. ప్రభాకర్ రెడ్డి అన్న ఇస్తా అన్నాడు కదా, చలో మేము సపోర్ట్ చేసినాం. తిరిగి మళ్ళీ చైర్మన్ మధుసూదన్ ఎక్కేటప్పుడు కూడా ఎన్డీటీబీని తీసుకొస్తాము, కొంత బాకీ ఒక దగ్గర ఉంది తెచ్చి 2-3 బిల్స్ ఇస్తాము అని చెప్తే మళ్ళీ వాళ్ళకి కూడా మద్దతు పలికినాం. మద్దతు అంటే ఏముంది, ఇస్తా అంటే నమ్ముతాము. ఇప్పుడు రేపు పొద్దున ఎవరు ఇస్తా అన్నా వాళ్ళ నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధం ఉంది, వాళ్ళకి మద్దతు పూర్తిగా పలుకుతాం. ఎందుకంటే మా అంతిమ లక్ష్యం పాల బిల్లులు రావాలి, మదర్ డైరీ పూర్వ వైభవం రావాలి. ఈ మధ్య మీరు డైరెక్టర్గా పోయిన తర్వాత ఈ 10 రోజుల క్రితమే చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చారు. మళ్ళా మేబీ 1 వీక్ లోపల మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళా మధుసూదన్ రెడ్డి గారికి. ఎందుకన్నా ఏమైంది 10 రోజులలో ఇద్దరు చైర్మన్ల మార్పు? అయితే ఏం లేదన్నా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బిల్స్ కావాలి, పాల బిల్లులు ఇవ్వాలి. ఆ రోజు సంక్రాంతి ముందట జరిగిన ఇష్యూ. అయితే కొంత ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటంటే సంస్థ పట్ల కొంత న్యాయం చేయాలి, మనకు దానికి పేరు తేవాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేసి కొంతమందితో చెప్పిండు, నేను 12 కోట్ల రూపాయలు ఏదో విధంగా దానికి జమ చేస్తాను రైతులకు. సరే ఆయనకు చెప్తే ఫర్మ్ వాళ్ళు కొంతమంది ఇస్తారు, ఆయన సొంతం కాకుండా కొంత మనకు ఆర్థిక సాయం చేయనీకి. ఇప్పుడు బ్యాంక్ కూడా అయితే ఇస్తలేడు కదా, ఎవరైనా ఒకరు ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నోళ్ళు ఆ డైరీలో ఉన్నోళ్ళు ఇస్తా అన్నారు. దాంట్లో భాగంగా ఒక 3 కోట్ల రూపాయలు జమ చేస్తా అని డీడీలు కూడా తీసిండు. అంటే మేమేమనుకున్నామంటే 12 కోట్ల రూపాయలు జమ అయితే
అప్పుడున్న ఒక్కొక్క బిల్లు 3 కోట్ల నుంచి 2.5 కోట్ల మధ్యలో ఉంటుంది కదా. 4 బిల్లులు పోతాయి కదా రైతులకు పోతే మనకు రైతులకు ఇస్తే రైతులకు మనం బిల్స్ ఇచ్చిన ఒక నమ్మకం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాలు పెరిగితే ప్రొడక్షన్ సైడ్ కూడా పాలు పెరిగి మార్కెట్ పెంచుకొని దీన్ని మళ్ళీ చేద్దామనేటువంటి ఆలోచనలో తను వచ్చిండు. అప్పుడు ఇప్పుడున్న చైర్మన్ గారు కూడా సరే 12 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తా అంటుండు కదా, నేను కూర్చుంటే బాగుండదు అని ఆయన కూడా ఆ రోజు సాక్రిఫైస్ చేసేసిండు, త్యాగం చేసిండు, సీట్ని చేసి ఆయనకి ఇచ్చిండు. 3 కోట్ల రూపాయలు అన్న ప్రకారం జమ చేసిండు. ఆ బిల్స్ కూడా వచ్చేసింది. ప్రభాకర్ రెడ్డి గారు 3 కోట్లు డీడీలు తీసిన తర్వాత ఆయనని ఎవరు బెదిరించారంట కదండి? లేదు, బెదిరియలేదు, ఏడ్చుకుంటూ పోయిందంటే. ఆయన పరిస్థితి ఏంటంటే ఏదో చేద్దామనేటువంటి వ్యవస్థలకు వస్తే కొన్ని నిర్ణయాలు ఉద్యోగస్తులకు 20% డిడక్షన్ చేద్దాము, కొంచెం వర్క్ లేదుగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాలు లేవు కాబట్టి మనకు పని తక్కువ ఉంది, అదొకటి. కొంత మనము రిపేర్ చేసే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈయన తీసుకుంటేనే కొంచెం మనకు బయటపడతామనే ఆలోచనతో బోర్డు పెట్టి సమావేశం పెడితే అందరం అంగీకరించినాం. ఆ ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత వచ్చింది, నెంబర్ 1. నెక్స్ట్ ఈ బ్యాంకర్స్ బాగా ప్రెజర్ చేసారు, అమౌంట్ ఇస్తున్నావు కదా మరి బ్యాంక్ మాదేంటి పరిస్థితి అని వాళ్ళు కూడా వచ్చారు. కొంచెం అయినా ఏంటంటే ఈ రైతుల నుంచి కూడా 3 కోట్లు ఇచ్చినావు కదా ఇంకా 9 కోట్లు ఇవ్వాలని అక్కడక్కడ కొంతమంది ఫోన్ చేసారు. ఫోన్ చేసేవరకు ఆయన కొంచెం ప్రెజర్ ఎక్కువైపోయింది, కొంచెం ఆయన సెన్సిటివ్. ఈ ప్రెజర్ నేను తట్టుకోలేను, ఆయనకు ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తినాయి, నిద్ర వస్తలేదని చెప్పేసి. ఎందుకంటే ఈ మామూలు టెన్షన్ కాదు ఇది సంస్థ కాబట్టి ఆయన దయచేసి నన్ను తప్పుగా తెచ్చుకోకూడదని చెప్పేసి డ్రాప్ అయ్యాడు. తిరిగి ఈ చైర్మన్ మళ్ళీ ఎందుకు ఎక్కించినాం అని చెప్పేసి ఇప్పుడు సొసైటీ చైర్మన్లకు ఉన్న డైరెక్టర్ల మీద ఒక పెద్ద అపోహ అయిందంటే ఆ చైర్మన్ దిగి ఈ చైర్మన్ చెప్తుంటే నేను నిజంగా చెప్తున్నా, మదర్ డైరీలో అదొక పేరు. డైరెక్టర్లు అంటే దొంగలుగా చిత్రీకరించబడ్డారు తప్ప ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఏం తీసుకుంటారు, ఆయన కోట్లు తింటాడా? ఎవడేం తింటాడు కోట్లు? నేను ఒకటే పేరుంది కన్నా పేరుంది, బోర్డు మీటింగ్ అయినప్పుడల్లా లక్షల చేతులు. లేదు తప్పు. నేను చెప్తున్నా కదన్నా, డైరెక్టర్ అయినా ఎవరైనా సొసైటీ చైర్మన్, గ్రామ స్థాయిలో సొసైటీ అధ్యక్షుడైతే ఆ రైతులతో మంచి పేరు రావాలి, చైర్మన్గా బలానైనా మంచిగా చేసిందని చెప్పేసి పేరు కోసమే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఊళ్ళల్లో సొసైటీ అధ్యక్షులు అయ్యి కష్టపడి అక్కడ మెప్పించుకొని డైరెక్టర్లు అయినప్పుడు పేరు ఖరాబ్ చేసుకోవాలి, రైతులతో అందరూ తిట్లు పడాలి అని చెప్పేసి ఎవరన్నా ఒకళ్ళు అనుకుంటారా? ఎవరు అనుకోరుగా, పేరు కోసమే కదా ఎవరు చేసినా. ఆ విధంలో భాగంగానే మొన్న ఇప్పుడున్న మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నాడంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళతో నాకు సంప్రదింపులు చేస్తున్నా, వాళ్ళు మనకు టచ్లో ఉన్నారు, వాళ్ళకు ఎన్డీడీ 1 వీక్లో ఇస్తాము, బ్యాంకర్ వాళ్ళతో నేను మాట్లాడతా. అయితే ఇది ఒక దగ్గర కోటి. అసలు అర్థం కాలే అన్న, ఈ ఎన్డీడీబీకి మీకు ఏంది లింక్, అసలు సంబంధం ఏంది? ఎన్డీడీబీ అంటే ఇది ఎన్డీడీబీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇది దీనికి మనము అంటే ఇదివరకు ఈ డైరీతో మనం లింక్ ఉన్నాం. ఇది ఏం చేస్తుంది అంటే దీనికి మార్కెటింగ్ వ్యవస్థ పెద్దది, ఇది నేషనల్ లెవెల్. అంటే ఈ వీరికి మన దగ్గరికి రావాలంటే సెంట్రల్లో కూడా సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు, సో దీనికి కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించిన ఆయన మినిస్టర్. ఇది ఛానల్ అక్కడి నుంచి. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఇక్కడ మనం ప్లేస్మెంట్ వాళ్ళకు నచ్చింది, మన అట్మాస్ఫియర్ ఇదంతా. ఎందుకంటే సెంటర్లో ఉంది కదా మన ప్లాంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన పాలను తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పాలను కలుపుకొని 1,00,000 లీటర్ల వరకు మార్కెటింగ్ చేస్తే మన దగ్గర ప్లాంట్ వాడుకొని వాళ్ళ పాలు మన పాలు కలుపుకొని వాళ్ళు మార్కెట్ చేసుకుంటే మనకు కూడా మన పాలకు కొంత అమౌంట్ ఇచ్చి నడిపిద్దామనేటువంటి ఆలోచన ఉన్నది. వాళ్ళు వస్తే ఈ సమస్యలు ఏముండవు. ఇదివరకు వీళ్ళను పంపించిన వాళ్ళు కూడా మనోళ్ళే. మరి అది రమ్మని మీరు రిక్వెస్ట్ చేసిరాను? రిక్వెస్ట్ చేసినాం కదా, మన స్థాయిలో అయ్యేటువంటిది కాదు. ఇప్పుడున్న పరిస్థితి ఆర్థిక స్థితిగతుల మీదనే ఎవరైనా రావాలన్నా ముందు ఆలోచన చేసి వస్తాడు. నేను సరే ఎన్డీడీబీకి సంబంధించింది సబ్జెక్ట్ వచ్చింది అని చెప్తున్నా. ఈ ఎన్డీడీబీని తెచ్చే క్రమంలో కూడా మనం ఫెయిల్ అవుతున్నామేమో అనుకుంటున్నాం మా పాలకవర్గం. ఎందుకు అంటే ఎన్డీడీబీ అనేది సెంట్రల్ నుంచి స్టేట్ మాట ఇవ్వాలి, వాళ్ళు కూడా కొంచెం ఇన్సైట్ తీసుకొని మేము చూసుకుంటాము మీరు ఓన్లీ అంటే వాళ్ళు వచ్చి చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఎన్డీడీబీకి చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫండింగ్ కావాలన్నా సెంట్రల్ నుంచి కూడా పని అవుతుంది. ఇది మనకున్నటువంటి ఎంపీల ద్వారా కూడా మనం అప్రోచ్ అయ్యి ఎంపీల త్రూలా సెంట్రల్ మినిస్టర్ గారు అమిత్ షా దగ్గర అక్కడ దాకా మన ఫైల్ పోయినా కింద వాళ్ళ కింద ఉన్నటువంటి సెక్షన్లకు ఇచ్చినా మనం బయటపడతాం.
ఒకసారి మరి కిషన్ రెడ్డిని అట్లా ఏమన్నా కలిసి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఇక్కడ ఉన్న ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి త్రూలో పోదామని అనుకుంటున్నారు. మన ఎంపీ గారికి ఢిల్లీలో మంచి ఫెయిత్ ఉంటుంది, మరి ఒకసారి మాట్లాడేది ఈ మధ్యకాలంలో కూడా మాట్లాడేది చూస్తూ అంటున్నాను. అందుకే ఈ లాస్ట్ ప్రయత్నం చేద్దామని. ఇప్పుడు మీ దగ్గర మంచి మంచులు ఉన్నారు కదన్న, రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం కీలకంగా మారిండు ఐలన్న బీసీ లీడర్గా. ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి పేరు ఉంది ఒకటి, అటు ఎంపీ చామలకు ఢిల్లీలో మంచి పేరు ఉంది. మరి ఇద్దరిని తీసుకొని పోతే మీ పని 10 రోజులలో అయిపోతుంది కదన్న. అంటే నేను అందుకే అంటున్నా కదా, ఈ వీళ్ళు అక్కడ పోలేకనే ఫెయిల్ అయిపోయినాము అంటున్నా నేను. పాలకవర్గం అప్పుడున్న పాలకవర్గం ఇప్పుడు నేను వచ్చి 4 నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ లైన్ అనేది తాకలేదు ఇంకా. అది కావాలి, అదైతే ఎన్డీడీపీ నుంచి మనం సహకారం తీసుకొని బయటపడవచ్చు. సహకార సంఘంలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న మీరు అధ్యక్షుడిగా, ఇప్పుడు డైరెక్టర్గా. మీకు రైతుల మీద కూడా మంచి ప్రేమ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెళ్ళి మీకు టచ్లో ఉన్నాయి కదా. ఈ డైరీ మనుగడ కొనసాగించాలంటే దాదాపు నెలకు 1 కోటి నష్టం వస్తుంది అటు. ఇప్పుడు డైరీ మనుగడ కొనసాగించాలంటే, డైరీ మళ్ళీ నష్టాలు పోయి లాభాలలోకి రావాలంటే ఏకంగా డైరీ లుకౌట్ నోటీస్ అనేది కూడా ఆలోచన చేస్తారంట ఒక దశలో. అది కావద్దు అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనము పరిపాలించుకుంటే బాగుండు. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా సహాయం బల్క్ అమౌంట్ కావాలి, ఎవరన్నా ఇవ్వాలి. ఎంత ఒక 50 కోట్లు వస్తే సరిపోతుందా? ఆస్తులు అమ్మినా వస్తాయి, కానీ ఆస్తులు అమ్మే లైన్ క్లియర్ కావాలి ఒకటి. దాని మీద కేసెస్ ఒకళ్ళు తీసేసి ఇంకోళ్ళు వేసుడు ఇదంతా జరుగుతుంది. ఆ లైన్ అదన్న పోవాలి. ఆస్తులు అమ్మే ప్రక్రియ చేస్తే బల్క్ అమౌంట్ వస్తే ఈజీ ఒకటి. లేదు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఇది ఒక సహకార సంఘమే, వాళ్ళు మన రాష్ట్రంలోని ప్రజలే, వాళ్ళు పాడి మీద ఆధారపడ్డ వాళ్ళే, వాళ్ళకు కొంత న్యాయం చేయాలి ఏదో విధంగా అనుకొని ఏదో ఒక రూట్లో కాకుండా ఇంకో రూట్లో కూడా సహాయం చేయొచ్చు. ఇస్తా అనుకుంటే అట్లా చేయొచ్చు. లేదు అనుకుంటే ఎన్డీడీబీకి మనం వాళ్ళ మాట సాయం అనేది చేయాలి. ఎన్డీడీబీ వస్తే కొంచెం మనం అంటే ఇప్పటికిప్పుడు నష్టాలలో నడుస్తుంది. భవిష్యత్తు పాలు పెరగాలి, 1 లక్ష లీటర్ల పాల సేకరణ ఉద్యమం తీసుకురావాలి, 1 లక్ష లీటర్ల పాల సేకరణ రావాలి, 1 లక్ష లీటర్ల మార్కెట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అమౌంట్ రొటేషన్ అవుతుంది. కొన్ని ఎక్సెస్గా వృధాగా పెడుతున్నటువంటి దుబారా ఖర్చులు కూడా గమనించడం జరిగింది. అందులో కొన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా అక్కడ హయత్ నగర్ ప్లాంట్ సైడు గమనిస్తే మనం పూర్తిగా సోలార్ పైన ఆధారపడితే మన కరెంటు బిల్లు 2 లక్షలు కట్టేది మనం తగ్గిపోతుంది. ఓకే. ఇంకోటి అందులో బాయిలర్కి సంబంధించినది, కట్టెలకు సంబంధించింది, ఇంకా మిగతా ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్కువ చేసుకుంటూ ఈ మధ్య మన కాంట్రాక్ట్ సెక్యూరిటీని కూడా తీయడం జరిగింది. ఎందుకంటే సంస్థ నడవాలనే ఉద్దేశంతో ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఖాళీగా కూర్చున్న ఉద్యోగస్తులు ఉన్నారట, వాళ్ళని తీసేరాదు. వాళ్ళకి సరిపడా పాలు వస్తే అందరికి పని దొరుకుతుంది. ఇప్పుడు మన సైడ్ నుంచి తప్పు పెట్టుకొని వాళ్ళని ఎట్లా తీసేస్తావు? వాళ్ళకి పని ఉందనే పెట్టుకున్నాము. ఇప్పుడు తీసేయాలంటే తీసేయలేని పరిస్థితి. వాళ్ళని కూడా ఆలోచన చేయాలి. పెట్టుకున్నప్పుడు లేదు. కాకపోతే మీరు తీసేసిన చిన్న ఉద్యోగస్తులతో మాట్లాడినా నేను, అన్న మాది 20,000 జీతము, మామూలు తీసేసారు, మామూలు ఇబ్బంది రోడ్డు మీద వేసారు, 1 లక్ష రూపాయలు తీసుకుంటారన్న, పొద్దుగాల పోయి చాయ్ దాకా వస్తారు, మధ్యాహ్నం లంచ్ చేసి ఇంటికి పోతారన్న, మరి వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు ఆఫీస్లో? నేను ఏమంటున్నానే, మొన్న తీసేసిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా తీయడం భావ్యం కాదు. వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి పని చేసిర్రు. కాకపోతే పరిస్థితి నిలబడతలేదు కదా. నిలబడాలంటే ఏదో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అలా తీసుకున్నారు కాబట్టి పోయారు. వాళ్ళని కూడా మీరు అన్న పెద్ద ఉద్యోగస్తులను కూడా కొంత కమిషన్ ఇంత కట్ చేద్దాము అంటేనే కదా ప్రభాకర్ రెడ్డి ప్రెజర్ అయింది, అందుకైనా దిగిపోయిండు. ఇదంతా ప్రెజర్ ఎవరు కట్టుకుంటాడని చెప్పి కొంత చేసే ప్రయత్నం చేసిండు. అట్లా ఇప్పుడు మీరు చెప్పింది డైరీ కనుక మళ్ళీ లాభాల్లోకి రావాలంటే 3 చెప్పిరాను. ఒకటి, ఎన్డీడీబీని రమ్మని స్టేట్ గవర్నమెంట్ సిఫారసు చేయాలి. రెండోది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. లేదంటే మీకున్న ఆస్తులు క్లియర్ చేసుకోవడానికి లైన్ క్లియర్ చేయాలి. ఈ 3 ఏది చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళకి సంబంధం లేకున్నా పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర మనం అందరం భాగస్వామ్యం కాబట్టి పోవాలి, చేయాలి అని అంటున్నాం. ఇప్పటికిప్పుడు సంస్థ నడవాలంటే మాత్రం ప్రజెంట్ పాల బిల్లులు నువ్వు క్లియర్ చేసినావు అనుకో, కొంత నువ్వు రైతులకు ఇన్ని బిల్లులు ఆగినాయి,
అయినా వీళ్ళు ఇంత నమ్మకంతో నీకు పాలు పోస్తున్నారు. ఈరోజు కూడా మీరు అన్నట్టు 25,000 26,000 లీటర్ల పాలు వస్తున్నాయి. ఇది రోజు గణనీయంగా తగ్గిపోతుంది. నేను ఎక్కినప్పుడు 60,000 లీటర్లు ఉండే, 40, 30, 25కి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా మనం దాన్ని పట్టించుకోకుంటే మీరు అన్నట్టు అది ఏమైనా జరుగుతుంది, అందరూ రోడ్డు మీద పడతారు. సరే, పాడి రైతులకు బకాయి బిల్లులు ఎవరిస్తారనేది ఒకటి కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పాలక వర్గం మీదనే పూర్తిగా వాళ్ళు బాధ్యత. అది మా బాధ్యత కూడా, వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇస్తాం. కాకపోతే ఏంటంటే నేను ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది కూడా గురవుతున్నా. ఎందుకంటే పాలక వర్గం కింది నుంచి చైర్మన్లు అందరూ బాగా ఫోర్స్ చేస్తున్నారు. మా బిల్లుల పరిస్థితి ఏంటి, బిల్లులు ఇస్తారా ఇయ్యరా అని కొంచెం ఈ మధ్య బాగా ప్రెజర్ కూడా అయిపోయింది. మీ మీద ఇంకా ఫోర్స్ చేస్తారు, ఎందుకంటే కొట్లాడతారన్న నమ్మకంతో మిమ్మల్ని పంపించి. నా మీద ఉన్నటువంటి ఆ ఫోర్సు నిజంగా కూడా కొంతమంది ఏమో అన్న ప్రేమతో ఏమైందన్న అంటారు, ఇంకా కొంతమంది కూడా ఎందుకు సైలెంట్ ఉంటున్నావు అని చెప్పేసి అంటారు. కానీ పరిస్థితి ఏమో ఆ విధంగా ఉంది. ఆడ మనం ఇవ్వాలనే కోరుకుంటాం, కానీ ఇవ్వద్దు అని చెప్పేసి ఇవ్వాలి అనుకోడు కదా. కాకపోతే ఈడ లేదా ఉంటే పెడతారు, లేదు. ఫైనల్గా ఈ సంస్థ డైరెక్టర్గా ఈ కాపాడడానికి ఆ సంస్థలో ఉన్నారు కాబట్టి క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న ఎమ్మెల్యే అండ్ విప్ బీర్లా, ఎంపీ చామలకు డైరెక్టర్గా మీరేం రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేనేమంటున్నా అంటే, ఇది ఇప్పుడు నేను మొన్న ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి మరి పరిస్థితి ఏంది అని అడిగితే వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను కూడా నా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారులను, ఇక్కడ దీనిపైన ఆధారపడేటువంటి ఉద్యోగస్తులను ఒకసారి మీరు మళ్ళా పెద్ద మనసుతో ఆలోచన చేసి, ఏమైనా మీ ప్రయత్నాలలో ఇబ్బందులు అనేది మీకు అనిపిస్తే దయచేసి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయత్నాల మీద ఎక్కువ ఫోకస్ చేసి తిరిగి దీనికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, రంగారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఈ సమస్యను గట్టెక్కించే విధంగా వాళ్ళు కృషి 100% చేయాలి. వాళ్ళు చేస్తే సేమ్ ఇది యాస్టిస్గా ఉంటుంది. మళ్ళీ ఉద్యోగస్తులు ఉంటారు, పాడి రైతులు మళ్ళా ఇదివరకు ఎట్లున్నారో అట్లా అవుతారు. అంటే వాళ్ళు చేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా చేస్తారనేటువంటి ఆశాభావంతోనే ఉన్నాము. ఇది ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన నార్మల్ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ గారికి సంబంధించినటువంటి మదర్ డైరీకి సంబంధించిన వివరాలు తెలిపారు. ఆ మదర్ డైరీని కాపాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆ రైతులకు కూడా కొంచెం ఓపిక పట్టండి, కంపల్సరీగా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనేది భాస్కర్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.